హాయ్ గైస్, అందరికీ నమస్తే. సో మనకు కాగ్నిజెంట్ నుండి ఒక మంచి నోటిఫికేషన్ 2 డిఫరెంట్ రోల్స్ కింద మనకైతే మెన్షన్ చేశారు. అఫీషియల్గా వచ్చినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి డెడ్ లైన్ అనేది చాలా తక్కువగా ఉంది. సో ప్రతి ఒక్కటి మనం ఈ యొక్క వీడియోలో అయితే చూద్దాం. సో ఏ రోల్కి ఏ విధమైనటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా కావాలంటే ఏది అవసరం లేదు. బట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్ని డిఫరెన్స్గా ఉంటుంది. ప్రతి ఒక్కటి చూద్దాం. సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ప్లీజ్ నోట్ కింద దిస్ రోల్ విల్ బీ అలైన్డ్ టు మల్టీ క్లౌడ్ ఆర్ డిజిటల్ వర్క్ఫోర్స్ సర్వీసెస్ ఆర్ ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ ఆపరేషన్స్ ఆర్ ఐటీ ప్రాక్టీసెస్ బేస్డ్ ఆన్ ది క్యాండిడేట్ క్రెడెన్షియల్స్ అంటున్నారు. సో మీ యొక్క రెజ్యూమ్ అండ్ మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ని బేస్ చేసి మీకు తగినటువంటి రోల్ ఏదైతే ఉందో దాన్ని అయితే వీళ్ళు డిజైన్ చేయడం అయితే జరుగుతుంది మీకోసం. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ ఫర్ అనలిస్ట్ ట్రైనింగ్ అలైన్డ్ టు ఐటీ అండ్ ఇంటిగ్రేటెడ్ సపోర్ట్ ఆఫ్ స్మార్ట్ ఆపరేషన్స్ కింద ఇప్పుడు ఏదైతే ఉందనేసి మనం చూద్దాం. ఇది వచ్చేసి ఫస్ట్ కేటగిరీ ఆఫ్ రోల్. నెక్స్ట్ ఇంకొకటి ఉంది. సో ఫస్ట్ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అట్ ది సేమ్ టైం దీనికి సంబంధించిన లొకేషన్ చూసుకున్నట్లయితే చెన్నై, బెంగళూరు, కోయంబత్తూరు, హైదరాబాద్, కోల్కతా, పూణే, ముంబై అండ్ కోచి. అండ్ క్యాండిడేట్ మస్ట్ బీ ఫ్లెక్సిబుల్ టు రీలొకేట్ టు ద ఎనీ కాగ్నిజెంట్ వర్కింగ్ లొకేషన్ యాజ్ పర్ ద బిజినెస్ రిక్వైర్మెంట్స్. సో కాబట్టి ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో ఆ యొక్క లొకేషన్స్లో ఏ లొకేషన్స్కైనా మీరు పోగలిగి విల్లింగ్నెస్లో మీరైతే ఉండాలన్నమాట. సో ఏదైనా పర్లేదు, అది కంపెనీ యొక్క స్టాండర్డ్స్ పైన ఉంటుంది. సో ఏ ప్లేసెస్లో అయితే వాళ్ళకి ప్రజెంట్ వ్యాకెన్సీ ఉందో అక్కడైతే ఫార్వర్డ్ చేస్తారు. నెక్స్ట్ ఏం జాబ్. సో ఈ జాబ్ యొక్క డిస్క్రిప్షన్ చూసేద్దాం. మళ్ళీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్కి అయితే వెళ్ళిపోదాం. యూ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రిపేరింగ్ ఏ డేటాబేస్ క్వైరీస్ అండ్ CRUD ఆపరేషన్స్ అండ్ బ్రీడింగ్ స్టోర్డ్ ప్రొసీడ్యూర్స్. యూ విల్ ప్రిపేర్ అండ్ ఎగ్జిక్యూట్ టెస్ట్, analyze and resolve the service tickets and demonstrate the proficiency in IT service management and data analytics tools with a strong driven of innovations. సో వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు కొన్ని డిఫరెన్స్ వాటిపైన మనకు నాలెడ్జ్ ఉండే విధంగా చెప్తున్నారు. సో వాటిపైన ఖచ్చితంగా మనకు నాలెడ్జ్ ఉంటేనే ఈ యొక్క ప్రతి ఒక్కటి కూడా మనం చేయడానికి కొద్దిగా మల్టీ టాలెంటెడ్గా ఉంటుందన్నమాట మనకి. ఫస్ట్ దీనికి సంబంధించిన జాబ్ యొక్క డిస్క్రిప్షన్ అయితే చూసేసాం. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ కింద చూసుకున్నట్టయితే రెస్పాన్సిబిలిటీస్ అనేది మోస్ట్గా మీకు ఇంటర్వ్యూ అడిగే క్వశ్చన్స్ వీటిపైనే బేస్ అయి ఉంటుంది. కాబట్టి దీన్ని కొద్దిగా మేజర్గా చూసుకోండి. అండర్స్టాండ్ రిలేషన్షిప్ బిట్వీన్ టేబుల్ అండ్ రైట్ క్వైరీస్ టు రిట్రీవ్ డేటా ఫ్రమ్ డేటాబేస్ అండ్ పర్ఫార్మ్ CRUD ఆపరేషన్స్ అండ్ రైట్ స్టోర్డ్ ప్రొసీడ్యూర్స్ బేస్డ్ ఆన్ ఏ గివెన్ లో లెవెల్ డిజైన్ and prepare test cases, scripts and data and execute the post manual and automated test and analyze root causes and fix service tickets according to the standards operations procedures and demonstrate the proficiency in tools related to IT services management and data analytics and process a strong driven innovative and experiment in the projects. ఇదైతే మనకు కీ రెస్పాన్సిబిలిటీస్. ఏదైతే మన జాబ్ మనం వన్స్ జాయిన్ అయిన తర్వాత దాంట్లో ఏ విధంగా ఉంటుందంటే ఇది అనేది మనకు కీ రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో వీటితో మీరు అట్లీస్ట్ మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా థియరిటికల్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కూడా. ఎందుకంటే 4 years ఆఫ్ బీటెక్ BE. సో వీళ్ళకి సంబంధించి కాబట్టి వాళ్ళు ఎలాగ ఒక ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ అయినా మ్యాక్సిమం వాటి గురించి తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియనటువంటి వాళ్ళు ఎవరైనా థియరిటికల్గా ఇంకొద్దిగా నాలెడ్జ్ బిల్డ్ చేయాలనుకునే వాళ్ళు ఒకసారి మీ యొక్క టెక్స్ట్ బుక్స్ని కావచ్చు, లేదంటే మీ నోట్స్ని కావచ్చు, RLC యూట్యూబ్ కూడా ఒక బెస్ట్ ప్లాట్ఫామే. సో దాంట్లో కూడా ఒకసారి చెక్ చేసి నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకునేసేయండి. అండ్ స్కిల్స్ రిక్వైర్డ్స్ కింద మనకు గుడ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే మీతో ఉండాలి. అండ్ గుడ్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ టీమ్ వర్క్ అండ్ కొలాబరేషన్స్ మస్ట్ అండ్ షుడ్. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ అండ్ క్రిటికల్ థింకింగ్. సో ఇవైతే మీకు రిక్వైర్డ్ స్కిల్స్ కింద మీతో దీని దగ్గర నుండి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రిక్వైర్డ్ స్కిల్స్ అంటే ఖచ్చితంగా ఇది మీతో ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఓకేనా? సో వీడియోని ఇంతవరకు లైక్ చేయకుండా చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో మీకు ఏమైనా డిస్టర్బెన్స్గా కావచ్చు, ఆర్ఎల్స్ ఎనీ ఫీడ్బ్యాక్స్ మన వీడియో ఇంప్రూవ్మెంట్ క్వాలిటీ గురించి ఏమైనా ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్రతి ఒక్క కమెంట్కి రిప్లై అనేది 100% ఉంటుంది. నా యొక్క వీడియో క్వాలిటీ ఇంప్రూవ్మెంట్కి ఖచ్చితంగా ఏదైనా ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి. ఆర్ఎల్స్ గుడ్ అయితే గుడ్. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ దానికి సంబంధించి మనకు ఈ యొక్క రిక్వైర్డ్ స్కిల్స్ అనేది ఖచ్చితంగా మీకు మ్యాండటరీగా ఉండాలి మీది షార్ట్ లిస్ట్ అవ్వాలంటే. సో వీటిలో ఉన్నటువంటి ఏదైతే మనకు ఆ స్కిల్స్ ఉండేవి దాన్ని మీ యొక్క రెజ్యూమ్లో కీవర్డ్స్గా మెన్షన్ చేయండి. ఓకే. సో వీటికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పరంగా చూసుకునేద్దాం. స్టూడెంట్స్ హూ గ్రాడ్యుయేట్ ఇన్ 2023 ఆర్ 2024 విత్ 3 years ఆఫ్ ఫుల్ టైమ్ డిగ్రీ ఉంటేనే సరిపోతుంది. 4 years బీటెక్ కూడా అవసరం లేదు.
3 ఇయర్స్ కంప్లీట్ చేసి ఉంటేనే ఫైన్. సో బీసీఏ, బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్సెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్ ఆర్ allied streams are invited to apply. సో ఎవరైతే గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉంటారో, సో డిగ్రీ హోల్డర్స్లో బీఎస్సీ ఉంటుంది, బీసీఏ, బీఎస్సీ వీళ్ళంతా డిగ్రీ హోల్డర్స్. బీటెక్ తనీగా 4 ఇయర్స్ ఉంటుంది కదా. సో మీకు బీఎస్సీ వాళ్ళు అంటే నీకు ఆటోమేటిక్గా ఏదైతే మన డిగ్రీ చేసి ఉంటారో సో వాళ్ళకి ఎందుకైతే వస్తుంది, సో వాళ్ళకి సంబంధించి తీసుకునేసవచ్చు దీనికి అప్లికేషన్. అండ్ క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ ఏ కన్సిస్టెంట్ అకాడమిక్ రికార్డ్స్ విత్ ది మినిమమ్ సిజిపిఏ ఆఫ్ 60% ఇన్ 10th లేదంటే డిప్లొమా అండ్ 12th అండ్ యూజీ రౌండింగ్ ఆఫ్ 59.9% ఈజ్ నాట్ అలౌడ్. కాబట్టి ఖచ్చితంగా 60% అబోవ్ ఉండాలి. సో నెక్స్ట్, అట్ ది టైమ్ ఆఫ్ జాయినింగ్ రిక్రూటర్స్ మస్ట్ హ్యావ్ ఏ మినిమమ్ 60% ఆఫ్ అగ్రిగేట్ ఇన్ దేర్ కరెంట్ డిగ్రీ విత్ నో స్టాండింగ్ అరియర్స్. సో అరియర్స్ అనేది ఉండకూడదు మీ యొక్క 3 years ఆఫ్ డిగ్రీ కంప్లీషన్స్లో ఎక్కడ కూడా ఈ యొక్క అప్లికేషన్ పెట్టేదామని. అండ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ది రీఎవాల్యుయేషన్ అండ్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్ విల్ బి వ్యాలిడేటెడ్ బేస్డ్ ఆన్ ది ఇనిషియల్ డిక్లేర్డ్ సోర్సెస్. సో కాబట్టి మీరు ఏమన్నా రీకరెక్షన్స్కి అలా చేసేసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నా కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్రాపరేట్ సిజిపిఏ టు ది పర్సంటేజ్ కన్వర్జేషన్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ పర్ ది యూనివర్సిటీ నామ్. అండ్ స్టూడెంట్స్ విత్ ది స్టాండింగ్ అరియర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. Flexibility to work from any cognizant office locations in any given shift timing and technology is mandatory and open to Indian nationals, OCIs and currently residing in India. సో ఇదేనైతే మనకు మేజర్గా వాళ్ళు ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్. సో దీంట్లో మెన్షన్ చేసినటువంటి క్వాలిఫికేషన్స్తో మీరు ఉన్నట్లయితే మాత్రమే దీనికి అప్లికేషన్ అనేది పెట్టండి. సో బీఎస్సీ బీఈ గారే బీసీఏ వీళ్ళే అప్లికేషన్ పెట్టచ్చా, సో బీకామ్ ఈ యొక్క బీటెక్ వాళ్ళు వీళ్ళు కూడా అప్లికేషన్ పెట్టచ్చా అంటే మీరు ఖచ్చితంగా పెట్టండి. షార్ట్ లిస్ట్ అయిందంటే మీరు ఎలిజిబుల్ అనే అర్థం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 2 కేటగిరీ చెప్పాము రోల్స్. ఫస్ట్ కేటగిరీ చూసేసాం. సెకండ్ కేటగిరీ డిస్క్రిప్షన్ ఫర్ అనలిస్ట్ ట్రైనీ అలైన్డ్ టు మల్టీ క్లౌడ్. సో వీటికి సంబంధించిన లొకేషన్స్ సేమ్ బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్ అండ్ హైదరాబాద్. సో ఇదైతే మనకి ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్ మస్ట్ బి ఫ్లెక్సిబుల్ ఇన్ రీలొకేట్ ఎనీ కాగ్నిజెంట్ ఆఫీస్. సో ఇంతకుముందు చూసినట్టు విధంగానే ఏ లొకేషన్లో అయినా మీరు విల్లింగ్నెస్లో ఉండాలి. ఇక జాబ్ డిస్క్రిప్షన్ కిందకు వచ్చేద్దాం. యూ విల్ మెయింటైన్ అండ్ అడ్మినిస్ట్రేట్ ద కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్స్, మానిటర్ అండ్ ప్రొడక్షన్స్ సర్వీసెస్ సర్వర్స్ అండ్ హ్యాండిల్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్. అండ్ అడిషనల్లీ యూ విల్ ప్రొవైడ్ సపోర్ట్ ఫర్ విండోస్ నెట్వర్క్ అండ్ డేటాబేస్ అండ్ స్టోరేజ్ అండ్ మెసేజింగ్ అండ్ కొలాబరేషన్స్ అండ్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్. సో టోటల్గా మనకు డేటా, సో క్లౌడ్ డేటాకి సంబంధించి మనం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో దీంట్లో ఏదైతే ఉందో డేటాబేస్, నెట్వర్క్, విండోస్ అండ్ సపోర్ట్ ఫర్ విండోస్ అని ఇచ్చినారు. సో అది, సో మెసేజింగ్, వీటన్నిటి గురించి కూడా మీరు ఈ యొక్క క్వశ్చన్స్ అనేది కొద్దిగా చూసుకోండి, ఇంటర్వ్యూలో యూస్ అవుతుంది. సో ఓకే ఫైన్. ఇప్పుడు దీనికి సంబంధించి కీ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఇచ్చినారు. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. Perform activities based on the defined guidelines in the SOPs and run books with an understanding of business impact, adhere to customers security and compliance requirements, and follow customer communications etiquettes and ensure the standards productivity requirements for the engagement, contribute to continuous service improvement plans and participate proactively in knowledge sharing sessions and act a body for new hires and adhere to organizational policies and process including cognizant security policies and LP and timelines. సో టైమ్లైన్స్ అనేది కొద్దిగా మ్యాండటరీగా ఉండాల్సినటువంటి ఒకటి. సో ఇది మనకు కీ రెస్పాన్సిబిలిటీస్గా వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. సో దీంతో పాటు ఇంకొన్ని ఏమైనా ఉంటాయనేసి మనం చూసేద్దాం. దీనికి సంబంధించిన డిస్క్లైమర్ అట్ ది సేమ్ టైం రిమైనింగ్ టాపిక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. అట్ ది సేమ్ టైం రిక్వైర్డ్ రెస్పాన్సిబిలిటీస్తో పాటు క్వాలిఫికేషన్స్ అండ్ స్కిల్స్ అనేది కొద్దిగా ఉన్నాయి. సో అవి కూడా మనం ఈ యొక్క వీడియోలో ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ చూసుకుంటే దీనికి సంబంధించిన రోల్ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఇచ్చినారు. సో ఇది కూడా ఒక స్కిల్స్ కింద తీసుకోవచ్చు. అసోసియేట్ కుడ్ బి client focused on the able to work with the users from different communities and కల్చర్స్ అక్రాస్ ది గ్లోబల్. సో ఏ కంట్రీ వాళ్ళైతే ఉండొచ్చు, సో వాళ్ళ యొక్క కల్చర్కి తగినట్టు మీరు వర్క్ చేసిన అవసరం అయితే ఉంటుంది.
అండ్ అసోసియేట్ should be willing to work in 24/7 environment and be open to relocate any part of the India based on the project requirements అయితే మనకు మెన్షన్ చేస్తున్నారు కాబట్టి సో ఇదనమాట. సో దీనితో పాటు మనకు ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే వన్స్ దీంట్లో జాయిన్ అయిన తర్వాత మనకు కాగ్నిజెంట్ నుండి ఎలాంటి బెనిఫిట్స్ మనకు అందుతుంది, సో ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడైతే నెక్స్ట్గా చూసేద్దాం. ఎంతవరకు లైక్ చేయకుండా చూస్తున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు మర్చిపోకుండా లైక్ చేసేసి అయితే వీడియోని చూడండి. అండ్ సపోర్ట్ అవైలబుల్ ఫ్రమ్ కాగ్నిజెంట్ పోస్ట్ జాయినింగ్ యాజ్ ఏ ఫుల్ టైమ్ ఎంప్లాయీ అండ్ నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ విల్ బి paid by the project. Cabs will be provided for pickup and drop off, ensuring safety and comfort. Timely rewards and recognition will be given to top performances. Please note, if selected, you will join a freshers as no prior work experience will be considered. If you have any working experience, but it's not taken under the consideration. Okay. సో మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా సరే ఖచ్చితంగా మిమ్మల్ని ఫ్రెషర్ కదా వీళ్ళు డిజైన్ అయితే చేస్తారు, ఐ మీన్ కన్సిడర్ అనేది చేస్తారు. కాబట్టి మీరు ఫ్రెషర్గా ఉండేవాళ్ళు అప్లికేషన్ పెట్టడానికి అయితే ట్రై చేయండి గైస్, ఓకేనా. సో దానితో పాటు మరికొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి, మర్చిపోకుండా లైక్ చేసేసండి. మనం మరికొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే కొద్దిగా చూసేసి వీడియోని అయితే స్టాప్ చేసేద్దాం. సో ఇంతవరకు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి సంతోషం. కాకపోతే జాయిన్ అవ్వనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ కింద మనకైతే ఒక మ్యాటర్ అయితే ఇచ్చారు. అసోసియేట్ షుడ్ బి క్లయింట్ ఫోకస్డ్ ఉంది. సో ఆల్రెడీ మనం చూసిందే. ఎబిలిటీ టు హ్యావ్ ఏ ఫ్లేవ్లెస్ కమ్యూనికేషన్, వెర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్స్ విత్ అవర్ క్లయింట్స్ అండ్ ప్రాసెస్ షుడ్ సౌండ్ టెక్నికల్ నాలెడ్జెస్, వర్క్ ఇన్ షిఫ్ట్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్. సో షిఫ్ట్లో మీరైతే వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మంత్లీ షిఫ్ట్ ఉండొచ్చు, వీక్లీ షిఫ్ట్ ఉండొచ్చు. సో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాత్రమే అవైలబుల్ అయితే ఉంది. ఆల్రెడీ మనకు రోల్ ఎక్స్పెక్టేషన్స్ అనేది ముందుగానే ఒకటి ఇచ్చాడు. సో అదే టాపిక్ని కొద్దిగా ఇంప్లిమెంట్ చేసి కొద్దిగా ఇంకో 2 టాపిక్ని అయితే యాడ్ చేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇదైతే మనం మేజర్గా చూసుకున్నటువంటి ఒక విషయం. సో ఇదైతే కొద్దిగా చూసుకోండి. సో దానితో పాటు మరికొన్ని ఇన్ఫర్మేషన్ అయితే చూసుకున్నట్లయితే ఫైనల్ స్టేజ్ అనమాట అది. ఇక్కడ ఏమొచ్చున్నారంటే సాటిస్ఫాక్టరీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ కింద మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏ విధంగా ఉండాలంటే వన్స్ మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత ఒకవేళ మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ కావచ్చు, ఆర్ఎల్స్ ఎనీ సెక్యూరిటీ రిక్వైర్మెంట్స్ కోసం మిమ్మల్ని అడిగితే పాన్ కార్డ్ ఈజ్ అండ్ మ్యాండటరీ రిక్వైర్మెంట్ ఫర్ ది ఆన్ బోర్డింగ్. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ యువర్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అండ్ ఫాదర్ నేమ్ అండ్ అదర్ డీటెయిల్స్ ఆర్ అక్యురేట్. సో మీ యొక్క 10th క్లాస్ మార్క్ షీట్లో మీ యొక్క ఎడ్యుకేషన్ మార్క్ షీట్లో అనేటువంటి ఏదైతే మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ మీ యొక్క ఫాదర్ నేమ్స్, సో ప్రతి ఒక్కటి కూడా పాన్ కార్డ్లో మ్యాచ్ అయితే ఉండాలి. ప్లీజ్ నోట్ దట్ ద బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ విల్ బి ఫెయిల్ if the last name is not updated in the of the PAN card, name does not match the registration name. మీ యొక్క రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీరైతే పెడతారు కదా, అది పాన్ కార్డ్ ఒకే విధంగా. అండ్ దానితో పాటు వాటర్ ఐడి లేదంటే పాస్పోర్ట్ విల్ బి మ్యాండేటరీ టు ది వెరిఫై సిటిజన్షిప్ని మేము వెరిఫై చేయడానికి ఇది 2 మ్యాచ్ అయి ఉండాలి. ప్లీజ్ నోట్ కింద యూ విల్ గెట్ ఏ కమ్యూనికేషన్స్ ఓన్లీ టు ద రిజిస్టర్ మెయిల్ ఐడి ఇన్ సూపర్ సెట్. సో సూపర్ సెట్లో మీరైతే రిజిస్టర్ అయితే దీనికి అప్లికేషన్ పెట్టాలి. డెడ్ లైన్ అనేది 17th May 2025 కాబట్టి వెంటనే అప్లికేషన్ పెట్టండి. తెలియని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీ యొక్క అఫీషియల్ మెయిల్ ఐడి ఏదైతే ఉందో మీ యొక్క సూపర్ సెట్లో దాంట్లోనే మీకు సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్స్ అనేది కాగ్నిజెంట్ నుండి